నామాన్ని స్తుతించుతాం, ఆయనను మాత్రమే ఆరాధన చేద్దాం. ఏ మంచి లేని మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేవుడు. మనం ఆయన మాత్రమే ఆరాధన చేద్దాం. మనుషులను గొప్పగొట్టడం కాదు, మనుషులను స్తుతించడం కాదు, మనుషులను ఘనపరచడం కాదు, కానీ మన దేవాతి దేవుడైన దేవుని మనం ఆరాధన చేద్దాం. ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా మన పెదవులతో కాక మన హృదయముతో ఆయన ఆరాధన చేద్దాం. ఆయన మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే మన స్థుతులకు పాత్రుడు, ఆయన మాత్రమే మన ఘనతకు అర్హుడు. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే మంచి దేవుడు, ఆయనే మమ్మల్ని ప్రేమించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు ఆయన మాత్రమే. ప్రతి ఒక్కరూ ఆయన ప్రార్థిద్దాం, ప్రతి ఒక్కరూ ఆయన ఆరాధన చేద్దాం, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని దేవుని మాత్రమే ఆరాధన చేద్దాం. మనుషుల వైపు చూడక దేవుని చూస్తూ మన హృదయపూర్వకముగా ఆయన ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆయనను స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రములు, అయా నీతిమంతుడానికి వందనాలు. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రభువా గాన ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న మా దైవమానికి వందనాలు. స్తోత్రములు 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 తండ్రి. మారని దేవుడవు దేవా, మార్పు లేని దేవుడవు తండ్రి. నీవే మార్గమును సత్యము ఉన్న దేవుడు, జీవమైన గొప్ప దేవానికి వందనాలు. అయ్యా మా కన్నీటిని చూస్తున్న దేవుడు నీవే, మా ప్రార్థనలు వింటున్న దేవుడు నీవే దేవా, మా మధ్యన సంచరిస్తున్న దేవుడు నీవు తండ్రి. అయా మాతో ఉన్న దేవుడు నీవు దేవా. అయా ఇప్పుడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి తండ్రి. అయా మేము ఆరాధిస్తుండగా దేవా మా మధ్యలో ఆత్మస్వరూపుగా ఉండండి. మీ శక్తితో మమ్మల్ని నింపండి దేవా, నీ బలముతో మమ్మల్ని నింపండి తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా. నీకు వందనాలు. అయా ఆరాధిస్తుండగా తండ్రి నీవే యోగ్యుడుగా ఉండమని అడుగుచున్నాము దేవా. అయా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు వందనాలు. అయా మాతో మీరు మాట్లాడండి తండ్రి, మాతో మాట్లాడే సమయం ఇదే దేవా. అయా తండ్రి నీ సన్నిధిలో ఉండే స్థలము తండ్రి. అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. అయా మా హృదయాలను తాకండి. ఏ యోగ్యత లేని మా జీవితాలయ్యా, ఏ మంచి లేని మా జీవితములు తండ్రి. అయా తండ్రి మీరు మాతో మాట్లాడితే, అయా తండ్రి మాతో మాట్లాడితే మా జీవితాలు మారుతాయి తండ్రి. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి దేవా. అయా నేను స్తుతించడం మంచిది తండ్రి. అయా నేను స్తుతించడం ద్వారా మా స్థితిని మార్చగల దేవుడవు నీవయ్యా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి స్తుతిద్దాము స్తుతిద్దాం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా
ఆరాధనా తన వాక్యముతో నన్ను ఎంచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు అయా. మా కన్నీటిని చూస్తున్న దేవుడు, మా హృదయాన్ని చూస్తున్న దేవుడు అయా. మా కన్నీటిని నాట్యముగా మార్చగల దేవుడు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ హృదయాన్ని చూస్తున్న దేవుడు అయ్యా. ఏ బిడ్డ అయితే తండ్రి కన్నీటితో వేదనతో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నారు దేవా, ప్రతి బిడ్డ కన్నీటిని తొడవండి దేవా. ప్రతి ఒక్కరికి సంతోషాన్ని దయచేయండి తండ్రి అయా. సమాధానములు దయచేయండి దేవా. మీరు మాతో మాట్లాడాలి, మేము నమ్ముచున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడండి దేవా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాము దేవా. నీ మాట ద్వారానే మేము జీవిస్తాము తండ్రి. పరిశుద్ధడానికి వందనాలు. మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృపే దేవా. మేము బ్రతికి ఉన్నామంటే నిన్ను స్తుతించటకు మాత్రమే తండ్రి అయా. మేము బ్రతికి ఉన్నామంటే నిన్ను ఆరాధించటకు మాత్రమే దేవా అయా తండ్రి. పరిశుద్ధడానికి వందనాలు. నిన్ను మాత్రమే మేము స్తుతించాలి దేవా. నిన్ను మాత్రమే మేము ఆరాధించాలి తండ్రి. నిన్ను మాత్రమే మమ్మల్ని కనపరచాలి దేవా. పరిశుద్ధుడా, మాలో మీరుండండి, మాతో మీరుండండి తండ్రి అయా. మా జీవితాల ద్వారా నీకు మహిమ రావాలి దేవా. మా జీవితముల ద్వారా మీరు మహిమ పొందాలి తండ్రి అయా. నీకు స్తోత్రములు దేవా. మా హృదయాన్ని తెరవండి దేవా అయా. మా హృదయాన్ని నీ వాక్యముతో నింపండి
నీ వాక్యానుసారమైన జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఇంతవరకు ప్రార్థించిన ప్రతి బిడ్డని మీరు చూసిన దేవుడు తండ్రి. మనుషుల పై రూపాన్ని చూస్తారు కానీ దేవా, నువ్వు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, నువ్వు హృదయాన్ని చూస్తున్న దేవుడు తండ్రి. అయ్యా మా పెదవులతో కాక మా హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించే జీవితాలు మాకు దయచేయండి తండ్రి. అయా నీ సన్నిధికి ఎప్పుడు వెళ్తాం మన ఆసక్తిని దయచేయండి దేవా. అయా నీ సన్నిధికి పరిగెత్తే పాదాలను మాకు దయచేయండి తండ్రి. అయా రోధించే ప్రార్థన మాకు నేర్పించండి, కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి. అయా నీ పాదాలు పట్టుకుని కోజాడే ప్రార్థన మాకు నేర్పించండి. అయా తండ్రి, యాకోబు వలె కోజాడే ప్రార్థన మాకు నేర్పించే తండ్రి. అయా నీకు లోబడే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయా తండ్రి, పాపంలో మేము ఉంటుండగా అయా మీరే మమ్మల్ని ప్రభు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి దేవా. అయా తండ్రి, అయా నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు దేవా. అటువంటి జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి దేవా. నిన్ను పోలి నడుచుకునే జీవితాలను ప్రతి బిడ్డకి దయచేయండి. అయా తండ్రి ప్రభు, ఇంతవరకు ఆరాధనలు మీరు తోడుగా ఉన్నావు దేవా. అయా ఈ సమయంలో తండ్రి, అయా నీ దాసుని నిలబెట్టుకోండి తండ్రి. నీ ఆత్మతో అభిషేకించి దేవా. అయా మాకు మా జీవితాలకి ఏ వాక్యమైతే అవసరమైందో తండ్రి, ఆ వాక్యంతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఆ వాక్యము ద్వారా మా జీవితాలను సరి చేసుకోవడానికి సహాయము దయచేయమని ప్రభువా. అయా నీ దాసుల్ని అభిషేకించి నీ ఆత్మతో నింపమని దేవా తండ్రి. వినగలే చెవులు, గ్రహింపే మనసు మాకు దయచేయమని అయా తండ్రి. చిన్న ఆరాధన నీ పాద సన్నిధికి ధూపం పోలే చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ఆరాధన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డకు పేరు పేరు చొప్పున వందనములు, శుభములు తెలియజేస్తున్నాం. అట్లాగే స్త్రీల సహవాస కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి మరి స్త్రీలందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేయచ్చు ఉన్నాము. మరి చాలా చక్కగా కార్యక్రమాన్ని నడిపించినటువంటి సిస్టర్ గారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం చూద్దాం ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి మనము చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదండి. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్నది వాటన్నిటిని ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుతాం. అయితే మన ఆదివారము మా యానివర్సరీ జరిగింది, మా చర్చ్ యానివర్సరీ. మరి ఎవరిని కూడా మేము ఆహ్వానించలేకపోయాము, ఎందుకంటే చిన్న హాల్ బుక్ చేసుకోవడం జరిగింది, పెద్ద హాల్ అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకెవరిని పిలవలేకపోయాము. జస్ట్ ఇమ్మానుయేల్ గారు వచ్చారు ఆ రోజు, సంఘం తరఫున వారు వచ్చి సంఘ బిడ్డలందరిని బట్టి ప్రభు పేట వందనములు తెలియజేయచ్చు. ఆ రోజు పంచుకున్నటువంటి వాక్య భాగం కొంచెమే పంచుకున్నాను ఆ రోజు. ఈరోజు సమయం ఉంది కాబట్టి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కదండి. మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం బహుమతిగా దేవుడు వారికి ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని బట్టి ఎంతో సంతోషించారు. దేవుడు మా పట్ల ఎంతగానో కృప చూపి ధర్మశాస్త్రం ఇచ్చాడు అని చెప్పేసి ఎంతో సంతోషించారు. అయితే ప్రజలెవరు కూడా దాన్ని పాటించలేకపోయారు, అవునా కాదు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడేమో మన శ్రేయస్సు కోసమే, తన ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు కదండి, ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రము ఎవరిని రక్షింపలేకపోయిందన్నమాట. ఎవరును నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేకపోయారు. దేని ద్వారా అనంటే ధర్మశాస్త్రము వలన. అయితే పౌలు యొక్క కాలంలో మనం చూసుకుంటే ఈ యూదులే అవ్వచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే అన్యులను వారు పాపులు, మేము నీతిమంతులము అన్నట్లుగా వారు ఒక ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారనమాట. మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం కాబట్టి మేమందరము నీతిమంతులము. ఈ అన్యులు పాటించట్లేదు కాబట్టి వీరు
పాపులు అన్నట్లుగా చూపిస్తున్నారు. అయితే పౌలు అంటున్నాడు ఈ వాక్యము మీతోనే మాట్లాడుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము అని అపోస్తలుడైన పౌలు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే ఇక్కడ చూడండి, మనము అద్దం ముందుకు వెళ్తాం. అద్దం ముందుకు వెళ్తే మనకి ఏం కనిపిస్తుంది? మన ముఖమే మనకు కనిపిస్తుంది. మన ముఖము తెల్లగా ఉంటే తెల్లగా కనిపిస్తుంది, నల్లగా ఉంటే ఇంకేదైనా మచ్చ ఉంటే మచ్చ ఏమైనా లోపాలు ఉంటే లోపాలు కనిపిస్తాయి. అంతే తప్పించి నేను అద్దం ముందుకు వెళ్ళాను కదా, అద్దం నా ముఖం కడగాలి అంటే అద్దం అది చేయగలుగుతుందా? అద్దం పని ఏంటి? మన ముఖాన్ని చూపించడం వరకే దాని పని, అంతకు మించి అది ఏమి కూడా చేయలేదు. అట్లాగే ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందంటే మనమేంటో మనకి చూపిస్తుంది అన్నమాట. మనమేంటో మనకి చూపిస్తుంది తప్ప మన యొక్క పాపమును అది తీసివేయలేదు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దలేదు అనమాట. అది కూడా ధర్మశాస్త్రము కూడా ఒక అర్థము వంటిదే. అయితే దేవుని యొక్క వాక్యము కూడా ఒక అర్థం వంటిదే. దేవుని యొక్క వాక్యము కూడా ఒక అర్థము వంటిదే. దేవుని యొక్క వాక్యము మనం ఏంటో మనకు చూపిస్తుంది, చూపించడం మాత్రమే కాదు మనల్ని సరిచేస్తుంది. ఓకే, మన యొక్క జీవితాన్ని మార్చుతుంది అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు అని చెప్పి మనం చూడొచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమంటారు, నీకు పలానా టెస్టులు చేయాలి అని అంటారు. టెస్టులు చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్లు వస్తాయి. ఆ రిపోర్టే ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుందా? ఆ రిపోర్ట్ ఏం చేయలేదు, మనలో ఉన్న లోపాన్ని అది చూపిస్తుంది అంతే తప్పించి ఆ రిపోర్ట్లో మొత్తం ఉండదు కదా. మన అది ఏం సూచిస్తుందంటే ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ అవసరం, చికిత్స అవసరం అని చెప్పి సూచిస్తుంది. అట్లాగే ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందంటే నువ్వు ఒక పాపివి అని చెప్పి చూపిస్తుంది, నీకు చికిత్స అవసరం, నువ్వు ఒక బలహీనుడివి అని చెప్పి చూపిస్తుంది అన్నమాట. అంతే తప్పించి అది మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయలేదు. కాబట్టి ఇక్కడ మనల్ని నీతిమంతులుగా చేసేది, పవిత్రులుగా చేసేది ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని మనం చూడొచ్చు. 20వ వచనంలో దయలే అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం ఎట్టిదో మనకి తెలియబడుచున్నది. అంతే, మనం ఏంటో మనకి తెలియబడుచున్నది. మీరు పాపులు అని చెప్పి చూపిస్తున్నారు, తెలియజేస్తుంది అన్నమాట మనకి. అది కూడా ఒక మ్యాప్ ఉంది అనుకోండి, రోడ్డు మ్యాప్లో మనము పలానా చోటకి వెళ్ళాలి అని చెప్పి సెట్ చేసుకున్నప్పుడు ఆ రోడ్ మ్యాప్ మనకి ఏం చేస్తుంది, ఒక రూట్ని చూపిస్తుంది, ఏర్పాటు చేస్తుంది. అదే మనం తీసుకొని వెళ్తుందా? తీసుకొని వెళ్ళలేదు, అంతేనా? అది మనకి మార్గము చూపిస్తుంది అంతే. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి అంటారు నేనే మార్గమును అని అంటాడు. అది ఫిలిప్ అంటాడు, ఆ మార్గం మాకు ఎట్లా తెలియను, మాకు ఎలా తెలుస్తుంది అని అన్నప్పుడు నీకు మార్గము తెలియవలసిన అవసరం లేదు, నన్ను తెలుసుకుంటే సరిపోతుంది. నేను నిన్ను తీసుకెళ్ళేవాడిని, ఆ సత్యాన్ని నేనే, ఆ జీవమును నేనే, ఆ మార్గమును కూడా నేనే. ఈ లోకములో మనల్ని ఏది ఎక్కడికి కూడా తీసుకుని వెళ్ళలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము మనల్ని ఆయన యొక్క సన్నిధికి తీసుకొని వెళ్ళగలడు. దేవునికి స్తోత్రం. మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు విశ్వాసము ఉంచడమే. ఫిలిప్ అడిగాడు, ప్రభు ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, నీవు నన్ను తెలుసుకో, ఫస్ట్ నన్ను తెలుసుకో, నా మార్గమును నేనే కాబట్టి నువ్వేం చేయాలంటే నన్ను నీవు తెలుసుకున్నట్లయితే నేను నిన్ను తీసుకొని వెళతాను అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మాట. సో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నదంట. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కదండి. వేరుగా బయలుపడుచున్నది ఏంటి? దేవుని యొక్క నీతి. ఎవరి ద్వారా బయలుపరచబడుతున్నది?
యేసుక్రీస్తు వారి ద్వారా బయలుపడుచున్నదని మనము చూడొచ్చు. ఆ నీతి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన స్వనీతిని, మన యొక్క సొంత నీతిని మనం ఆధారం చేసుకుని ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటా నేను నీతిమంతునిగా తీర్చిదిద్దబడతాను అని ఎవరైనా చెప్పగలుగుతామా? మనలో ఎవరైనా బలవంతులు ఉన్నామా? చెప్పండి. బలవంతులు ఎవరం కూడా లేవు. సో దేవుని యొక్క సహాయం లేకుండా నేను నీతిమంతునిగా తీర్చిదిద్దబడతాను, ధర్మశాస్త్రం పాటిస్తాను, నేను నీతిమంతునిగా తీర్చబడతాను అని ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు కూడా చెప్పలేరు. ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అందుకనే దేవుడు చేసిన పని ఏంటంటే ఒక చిత్తాన్ని, ఒక ప్రణాళికను మనందరి కొరకు ఏర్పాటు చేసి తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించాడనమాట. యేసుక్రీస్తు వారు ఆయన ఎలా వచ్చాడు అని అంటే ఒక గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు, ఒక యాజకునిగా కూడా ఆయన వచ్చాడు. అయితే పాత నిబంధనలో మరి బలి అర్పించాలి అని అంటే ఒక యాజకుడే ఆ పని చేయాలి, అవునా? అతడు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి బలి అర్పించి దేవునికి మొరపెట్టి బలిని అర్పిస్తాడు కదండి. మన కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేసి బలిని అర్పిస్తాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ బలిని అర్పించే వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధముగా ఉండాలి. అర్పింపబడే బలి ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధముగానే ఉండాలి. పాత నిబంధనలో మనం చూస్తే యాజకులు పరిశుద్ధముగా లేరు, అర్పింపబడిన బలి కూడా పరిశుద్ధముగా లేదు. కాబట్టి మన అప్పుడు పాపాలు కూడా అంత మాత్రమే క్షమింపబడ్డాయి, అప్పటికప్పుడు క్షమింపబడ్డాయి. మరలా పాపం చేయడం, మరలా బలి అర్పించడం. అయితే దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఎలా ఉందంటే అర్పింపబడే బలి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనను అర్పించేది ఎవరు అని అంటే తనను తానే అర్పించుకుంటున్నాడు కదండి. ఒక యాజకునిగా తనను తాను అర్పించుకుంటున్నాడు, ఒక గొర్రెపిల్లగా తనను తానే రెండు తానే అయ్యి తనను తాను అర్పించుకున్నాడు అనమాట. యాజకునిగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఒక గొర్రెపిల్లగా, వధింపబడే గొర్రెపిల్లగా కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకనే ఈ రోజున సర్వలోక పాపం అంతా కూడా క్షమింపబడి ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి యాజకుడు, అతి పరిశుద్ధమైన గొర్రె పిల్లగా ఆయన వధింపబడ్డాడు. కాబట్టి ఈ రోజు మనందరం కూడా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నాము అనంటే మరలా యేసుక్రీస్తు వారిని సిలువ వేయుట వలన కాదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆయనను నమ్మాలి, ఆయనను విశ్వసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అతడు యెహోవాను నమ్మెను. ఎవరు అతడు? అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం కదండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. అబ్రహాము ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన దేవుడు అతని నీతిగా ఎంచెను అని లేదు, కానీ అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ నీతి ఎట్లా కలుగుతుందండి? ఆయనను నమ్ముట వలన. దేవునికి స్తోత్రం. ఆయనను నమ్ముట, ఆయన విశ్వాసం ఉంచటం వలన మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ప్రయాసపడి సమస్త భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఎందుకు మీరు ఇంత ప్రయాసపడుతున్నారు? విశ్రాంతి కొరక, నీతి కొరక, రక్షణ కొరక? నా యొద్దకు రండి, అది నా యొద్ద ఉండదు, నేను మీకు దాన్ని అనుగ్రహిస్తాను. దేవుడు దాన్ని ఎట్లా అనుగ్రహిస్తున్నాడు అని అంటే కనుక చెప్పండి. మన దగ్గర నుంచి దేవుడు ఏమన్నా కోరుకుంటున్నాడా? ఏదైనా అడుగుతున్నాడా? ఉచితముగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఉచితముగా నీతిమంతులుగా మనలను తీర్చి దిద్దుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉచితముగానే దేవుడు చేస్తున్నాడు. ఈ లోకములో మనకి ఏదైనా ఉచితంగా దొరుకుతుంది అనుకోండి, ఎవరైనా ఆగుతారా?
చెప్పండి. షాపింగ్ సెంటర్ లూలులోనే ఏదన్నా పెట్టాడు మొత్తం మీద ఉచితంగా, ఇంత పంచదార ఇస్తున్నాం, 2 లేకపోతే ఉప్పు ఇస్తున్నాం, లేకపోతే బియ్యం, నూనె, మిగతా కొన్ని మన నిత్యావసరాలు ఒకవేళ ఉచితంగా ఇస్తున్నారు అనుకోండి, ఎవరు కూడా ఆగరు. అంటే ఈ లోకంలో మనకి ఏది ఉచితంగా దొరికినా మనం ఏం చేస్తున్నాము? దాన్ని వెంబడి పరిగెడుతున్నాం. అవునా? ఈ లోకంలో ఏది ఉచితంగా దొరికినా మనము దాన్ని విడిచి పెట్టడం లేదు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి అంటున్నారు, నేను మీ యొక్క నీతిని నేను ఉచితంగా మీకు అనుగ్రహిస్తున్నా. ఈ యొక్క నీతిని మీకు, ఈ రక్షణని, ఆశీర్వాదాన్ని నేను మీకు ఉచితంగా అనుగ్రహిస్తున్నా. అయితే మీరు చేయవలసింది ఒకటి ఉంది, నా యందు విశ్వాసము ఉంచాలి. మనం ఈ లోకములో కొండలు లేకపోతే మూటలు ఎత్తడానికైనా అంతగా ప్రయాసపడమేమో కానీ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచటం అని అంటే కొండలు ఎత్తడం కంటే మనకి ప్రయాసంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అయితే ఆయన సింపుల్గా మన కొరకు ఆయన బలయ్యాడు. యాక్చువల్గా మనము చేసిన పాపానికి మనము బలవ్వాలి యాక్చువల్గా. ఎందుకనంటే పాపం వలన కలుగు జీతము మరణం. యాక్చువల్గా మనం మరణించాలి మనం చేసిన పాపాన్ని. కానీ యేసుక్రీస్తు వారు, దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ పాపమును, ఆ శాపాన్ని యేసుక్రీస్తు వారి మీద పెట్టాడు. ఇప్పుడు ఆ పాపం అంతా ఎవరు మోసారు? క్రీస్తు ప్రభువు మన కొరకు మోసాడు. తన యొక్క నీతిని మనందరికీ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఉచితంగా వస్తున్నటువంటి నీతి, రక్షణ, దేవుని ఆశీర్వాదాన్ని మనం ఈ రోజున పొందుకోగలగాలి కదండి. ఆయన వెల చెల్లించాడు కదండి. విలువ పెట్టి మనము కొనబడిన వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంతో మనము దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారముగా ఉన్నాం. అయితే దేవుడు అంత విలువైనది మనకు అనుగ్రహిస్తే, అది కూడా ఉచితంగా మనకు అనుగ్రహిస్తే మనం ఏం చేస్తున్నామంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈ లోకంలో ఏదైనా ఉచితంగా వస్తే మనం దాన్ని విడిచిపెట్టట్లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. దేవుడు ఆ నీతిని నీకు ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఆ నీతి ఎట్లున్నది? అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమన్నది. నమ్ము వారందరికీ కూడా కలుగు. ఎవరి నీతి అయి ఉన్నది? ఏ నీతి ఇది? దేవుని యొక్క నీతి అయి ఉన్నది. ఇప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచాము. విశ్వాసం ఉంచిన తర్వాత మనందరం ఏం చేయబడ్డాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే ఇప్పుడు ఈ నీతి ఎవరిది? కొన్ని రోజులకి అది మన నీతి అయిపోతుంది. అవునా? కొన్ని రోజులకి అది మన నీతి కూడా అయిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందులో మన యందు మనం అతిశయించవలసిన అవసరం ఏమీ లేదు. మన యందు మనం అతిశయించవలసిన అవసరం ఏమీ లేదు. మనము ప్రయాసపడితే మనకి వచ్చినది కాదు. మనము ప్రయాసపడి సంపాదించుకునేది కాదు దేవుని యొక్క నీతి. మనం సంపాదించుకునేది, మనం ప్రయాసపడితే వచ్చేది జీతం. అవునా? కానీ దేవుడు మన కొరకు ప్రయాసపడి, ఆయన కష్టపడి మన కొరకు భారం మోసి ఆయన శిలువ మీద మరణిస్తే ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటిది ఈ యొక్క నీతి. మనం దేవుని యందు అతిశయించాలి. దేవునికి స్తోత్రం. మన యందు మనం అతిశయించడానికి ఇందులో మనం పడిన కష్టం ఏమీ కూడా లేదన్నమాట. కాబట్టి ఇది ఎవరి నీతి అని అంటే దేవుని యొక్క నీతి అన్నమాట. ఒకవేళ మన నీతి అయితే కనుక మనకి దేవుడు అవసరం లేదు. అవునా? మనంతటా మనం నీతిమంతులుగా తీర్చబడితే దేవుడు ఎందుకు? దేవుడు అవసరం లేదు. కానీ మనము బలహీనులముగా ఉన్నాం. సో ధర్మశాస్త్రాన్ని పాటించదగిన వారు ఎవరునూ లేరు. మనం బలహీనులు. సో దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒక బలహీనుడను అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దుతాడు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొద్దకు వచ్చి మనం చేసిన పాపాన్ని ఒప్పుకోవడమే, ఆయన యందు విశ్వాసము ఉంచడం అన్నమాట. సో దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను కదా, నేనేం చేసినా పర్వాలేదులే అంటే కుదరదు అనమాట. మనం పాపము నుండి దూరముగా ఉండాలి. సో దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించడము అని అంటే క్రీస్తుని ధరించుకొని జీవించుట. దేవునికి స్తోత్రం. క్రీస్తుని కలిగి జీవించడం, క్రీస్తుని వెంబడించడం వేరే విషయం. క్రీస్తుని ధరించుకొని జీవించుట అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా బట్టలు వేసుకుంటామండి,
ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొన్ని బట్టలు వేసుకుంటాం, షర్టు ప్యాంటు సూట్ వేసుకుంటాం. అప్పుడు మన ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది, అవునా కదా? సూట్ వేసుకున్నప్పుడు మనం వేరే విధంగా ప్రవర్తిస్తాం. నైట్ షర్టు నైట్ ప్యాంట్ వేసుకున్నప్పుడు వేరే విధంగా ప్రవర్తిస్తాం. కానీ క్రీస్తుని ధరించుకున్నవాడు ఎప్పుడు ఒకే విధంగా ప్రవర్తిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. సో క్రీస్తుని ధరించుకోవడం అంటే మనం షర్టు ప్యాంట్ వేసుకుని ఇప్పేసినట్టు కాదు కదండి. ఎప్పుడు నిరంతరం క్రీస్తుని మనం ధరించుకొనే ఉండాలి. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు క్రీస్తుని ధరించుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్రీస్తుని తీసేయడం కాదు, కానీ క్రైస్తవుడైన వాడు క్రీస్తుని ఎప్పుడు కూడా ధరించుకొనే ఉండాలి. అప్పుడే మనం నీతిమంతులముగా తీర్చిదిద్దబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం, మత్తయి సువార్త చూడండి ఒకసారి, 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల్లో ఒక స్త్రీ మనకు కనపడుతుంది. కనాను స్త్రీ కదండి. ఆమె ప్రభు యొద్దకు వచ్చి, దావీదు కుమారుడా, నా యొక్క కుమార్తె దయ్యం పట్టినదై బహుబాధపడుచున్నదయ్యా అని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నదన్నమాట. కేకలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెకి ఏమి కూడా జవాబు ఆయన చెప్పడు. తన శిష్యులు కూడా వచ్చి, ఈమె ఎందుకు మనం వెంబడొస్తుంది, ఈమెని కేకలు వేస్తుంది, మనం పంపించేయచ్చు కదా అని చెప్పి క్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు వారితో అన్నప్పుడు, అమ్మ పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు కదా అని చెప్పి యేసుక్రీస్తు వారు అన్నప్పుడు, స్త్రీలు అందరూ జాగ్రత్తగా గమనించండి, వేట యుక్తం కాదు కదా అని అన్నప్పుడు ఆమె ఏమంటే చూడండి, అక్కడ నిజమే నిజమే ప్రభువా అని అంట. అంటే నిజమే అని అంటే ఏంటి? ఏమని ఒప్పుకుంది? నేను ఒక కుక్కననే ఒప్పుకుంది, నేను ఒక కుక్క పిల్లననే. అంటే యేసుక్రీస్తు వారు ఒక విధంగా ఆమెని కుక్క అనే అన్నారు, అంటే కొంచెం ముద్దుగా కుక్క పిల్ల అని చెప్పి అన్నారు అనమాట. ఓకే, అయితే ఆమె ఏమంటుంది అక్కడ? నిజమే ప్రభువా, నువ్వు నన్ను ఒక కుక్కనే అనుకో. అయితే ఆ కుక్క పిల్లలు ఏం చేస్తాయి చూడండి ఒకసారి. యజమానుడి యొక్క పడు రొట్టె ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసుక్రీస్తు వారు ఆమె చెప్పిన మాటలను బట్టి, అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది, దేవునికి స్తోత్రం, నీవు కోరుకున్నది ఇప్పుడే జరుగుతుంది, నీ కుమార్తె ఇప్పుడే స్వస్థపరచబడుతుంది అని చెప్పి ఆయన తన కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రోజున ఎవరైనా మనల్ని ఒక కుక్క అన్నారనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పండి. కానీ ఈమె ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను కుక్క అని అంటావా, నేను అనవసరంగా నీ దగ్గరకు వచ్చానని తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేదా? లేదు. ఆమె ఏమంటుంది? అవును ప్రభువా, నిజమే, నువ్వు ఆ విధంగానే అనుకో, అయినప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఆయన విశ్వాసం ఉంచింది, ఆ యొక్క మేలును పొందుకున్నట్లుగా మనం చూడొచ్చు కదండి. మనందరం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అంటే ఈ విషయంలో కూడా మనం తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాద విషయంలో కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి, మేలు పొందే విషయంలో కూడా మనల్ని మనము తగ్గించుకునే వారముగా ఉండాలి. అయితే 24వ వచనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచు ఉన్నాము కదండి. ఇందాక చెప్పుకున్నాం ఏంటి, ఇక్కడ ఏదైనా ఈ లోకంలో మనకు ఉచితంగా దొరికితే దాన్ని విడిచిపెట్టము, దేవుడు ఉచితంగా ఇస్తే దాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేయాలి, ఈ లోకములో దొరికే ప్రతి ఒక్కటి కూడా వ్యర్థము అని ఎవరు చెప్తున్నారు? ప్రసంగి చెప్తున్నాడు కదండి. సొలొమోను మొత్తం అనుభవించాడు, అనుభవించిన తర్వాత అంటున్నాడు, సమస్తము సూర్యుని కింద ఉండే ప్రతి ఒక్కటి కూడా సమస్తము వ్యర్థము అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈ ధనము వ్యర్థము, ఈ లోకము వ్యర్థము. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారి అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అనంటే, సమస్తమును నేను పెంట కుప్పతో సమానముగా ఎంచుకొనుతున్నాను. ఎందుకనంటే ఇవేవి నన్ను ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళలేవు, నేను దేవుని యొద్దకు చేర్చలేవు, యేసుక్రీస్తు వారి యొద్దకు నన్ను చేర్చలేవు. అయితే ఇంకొక కోరిక, ఒక ఆశ ఉంది ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి ఏంటంటే, బ్రతుకుట
క్రీస్తే చావైతే నాకు మేలు, చావైతే నాకు లాభము అని చెప్పాను. ఎందుకంటే నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాను. అయితే అతను ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటా, ఏమంటాడంటే నాకైతే చనిపోయి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలని ఉంది, అదే నాకు లాభము, కానీ నా ఆశను కూడా నేను చంపుకుంటున్నాను. ఎందుకనంటే నేను అక్కడికి వెళ్ళుట కంటే మీతో ఉండుట మేలు కదండి, నా అవసరత మీకు ఎంతగానో ఉన్నది. కాబట్టి అతను ఏం చేస్తాడంటే అతని ఆశను కూడా పక్కన పెట్టి తన యొక్క సంఘము కొరకు అక్కడ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అతడు అపొస్తలుడైన పౌలు కూడా సమస్తాన్ని చూసేశాడు, ఏది కూడా నన్ను తీసుకుని వెళ్ళలేదు, దేవుని యొద్దకు నన్ను ఏది నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను నీతిమంతునిగా తీర్చగలడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే తన యొక్క సన్నిధికి నన్ను చేర్చగలడు అని అపొస్తలుడైన పౌలు చాలా బలముగా నమ్మినట్లుగా మనం చూడొచ్చు. అయితే పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించుచున్నాడు, ఆయన తన నీతిని కనపరచవలనని చెప్పేసి చదవండి కింద వచ్చిన, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన బయలుపరచను. సో దేవుడు ఇప్పటి కాలమందు కనబరుచు నిమిత్తము నీతిమంతునిగా తీర్చివాడిన ఎండుటకు ఆయన అలాగు చేసెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా మనకి ప్రాయశ్చిత్తము చేయబడింది అన్నమాట. మనకి ప్రాయశ్చిత్తము చేయబడలేదు, మనంతటా మనం ప్రాయశ్చిత్తము చేసుకోలేదు. కాబట్టి మన స్థానములో ఆయనకు తీర్పు తీర్చబడింది. మనము అర్హులము కానప్పటికీ కూడా ఆ యొక్క అర్హతను దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ రోజున మనందరము నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాము అంటే క్రీస్తు ప్రభువు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అయితే ఆయన ప్రాణము పెట్టుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అయితే ఆయన మంచి కాపరిగా ఉన్నాడు, గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క ప్రాణమును పెట్టాడు. గొర్రెల మంచి కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణమును పెడతాడు. అయితే దావీదును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు కూడా తన గొర్రెను మరి సింహము ఇక క్రూర జంతువులు ఎత్తుకొని వెళ్ళిపోతుంటే వెళ్ళి దాని నోటు నుండి తన గొర్రె పిల్లను తీసుకొని ఆ సింహాన్ని కూడా చంపేసినట్లుగా మనం చూడొచ్చు కదంటే, అంత ధైర్యం చేశాడు. ఎవరు? దావీదు. అయితే దావీదు ధైర్యం చేశాడు. అంటే ఏ క్రూర జంతువు అయినా కూడా దాంతో పోట్లాడాలంటే కొంచెం భయమే, కష్టమే. అంటే అది మన ప్రాణం మీదకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి, అవునా? మన ప్రాణం మీదకు కూడా వస్తుంది. సింహంతో పోరాడడం, ఎలుగుబంటితో పోరాడడం అంటే మామూలు విషయము కాదు. అయితే దేవుని పేరట అతను వెళ్ళాడు. అయితే ఒక విధంగా చెప్పాలంటే దావీదు కూడా తన ప్రాణమును పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఎందుకొరకు? తన యొక్క గొర్రె పిల్ల కొరకు. ఒక విధంగా చెప్పాలంటే డేర్ చేశాడు, ధైర్యం చేశాడు. అయితే దావీదు తన యొక్క ప్రాణాన్ని పెట్టగలడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి దాన్ని తిరిగి పొందగలడు. దేవునికి స్తోత్రం. అయితే దావీదుకి దేవునికి యేసుక్రీస్తు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దావీదు కేవలం ప్రాణం పెడతాడు, కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ యొక్క ప్రాణాన్ని పొంది ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేస్తాడు అనమాట. అట్లాగే మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే రేపటి దినాన మనము కూడా పునరుద్ధానమై లేచి ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో పాటు మనము ఉంటాం, ఆయన యొద్దకు చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభు మనం అడిగేది ఒకటే, ఆయన యందు విశ్వాసము ఉంచమని చెప్పేసి అడిగాడు. ఆయన యొద్దకు ఎవరు వచ్చినా కూడా అమ్మ నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అని చెప్పి అడుగుతాడు ఆయన. అవునా? అవును ప్రభు నేను విశ్వసిస్తున్నాను అంటే ఇప్పుడే నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది కదండి. శతాధిపతి వచ్చి కూడా తన దాసుని కొరకు దేవుణ్ణి మొదలుపెడతాడు కదండి. నువ్వు రావక్కర్లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇటువంటి విశ్వాసము గలవాడిని నేను ఎవరిని ఇప్పుడు చూడలేదు అని చెప్పి యేసుక్రీస్తు వారు అంటారు కదండి. కాబట్టి మనము ఆయన మాట యందు విశ్వాసం, ఆయన నామమునందు మన విశ్వాసం ఉంచాలి కదండి. యేసుక్రీస్తు వారి యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు నిశ్చయముగా నీతిమంతునిగా తీర్చబడతావు. అది కూడా ఉచితముగానే తీర్చబడతాం. ఆయన రక్షణ భాగ్యాన్ని మనం ఈ రోజున పొందుకోవాలి అనంటే ఎలా పొందుకుంటాం అనంటే ఉచితముగానే పొందుకుంటాం. అయితే ఆయన యందు నువ్వు విశ్వాసము
ఉంచాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులు ఎవరు కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చలేరు. మనుషులు చెప్పిన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరత లేదు. అయితే దేవుని వాక్యము ఏం చెప్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఒక మనిషి మనల్ని తిట్టినంత మాత్రాన మనం కృంగిపోవాల్సిన అవసరత లేదు. ఒక మనిషి మనల్ని పొగిడినంత మాత్రాన మనము అతిశయించవలసిన అవసరత లేదు. కాబట్టి మనం ఎవరి యందు అతిశయించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందే మనం అతిశయించాలి. దేవునికి స్తోత్రం. మన యందు మనం అతిశయించడానికి మనలో ఏమి కూడా లేదు. నువ్వు దేవుని యందు అతిశయించు. రేపటి దినాన ఈ రోజున మనుషుల యొక్క పొగడ్తల కోసం మనం చూస్తున్నామేమో, ఇక్కడ వరకే ఉంటాయి, ఈ లోకం వరకే పరిమితి చేయబడ్డాయి. అయితే నీవు దేవుని కొరకు నీవు కలిపెట్టుకొని ఉంటే రేపటి దినాన ఆయన సన్నిధిలో ఆయన నిన్ను పొగుడుతాడు. దేవునికి స్తోత్రం. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నిన్ను హెచ్చిస్తా. ఎక్కడ హెచ్చిస్తాడంటే దేవుడు తన యొక్క పరలోక రాజ్యములో నిన్ను హెచ్చిస్తాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. కాబట్టి క్రీస్తునందు మనందరం కూడా విశ్వాసము ఉంచి నీతిమంతులుగా తీర్చిదిద్దబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండైన సహాయములు దయచేయునుగాక. ఆమేన్.